హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఎన్టీఆర్ సినిమాలో డిజిటల్ చేసిన ప్రభాస్, ఆ సినిమా పేరేంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చేస్తున్నారు. ఇందులో రితిక్ రోషన్ హీరోగా, తారక్ పెతలాయకుడుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ 2 సినిమాల్లో ఒక సినిమా షూటింగ్ పూర్తయితే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడం ఖాయమైంది. సితారా బ్యానర్లో ఇది రాబోతుంది. ఇటీవలే తారక్ నటించిన దేవరా సినిమా 550 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. మిక్స్డ్ టాక్తోనే ఈ కలెక్షన్లు రాబట్టడం అనేది తారక్ మాస్ ఇమేజ్ వల్ల సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాన్ ఇండియా డార్లింగ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నారు. అను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాను నటిస్తున్నారు. ప్రభాస్ లైనప్ చాలా బాగుందని సినీ ప్రియులంతా మెచ్చుకుంటున్నారు. క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒక సినిమా విడుదలయ్యేలా ప్రణాళిక రచించుకుంటున్నారంటున్నారు. స్పిరిట్, సలార్ 2 చేయాల్సి ఉంది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప చిత్రంలో ప్రభాస్ ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. అయితే అంతకు ముందే డార్లింగ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారనే విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. సినిమా పేరేంటంటే యమదొంగ. ఈ విషయం వినగానే మీకు ఆశ్చర్యం వేస్తుంది కదా, ఎప్పుడు ప్రభాస్ ఇలా నటించాడు క్యామియో రోల్గా అని. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పేర్లు పడే సమయంలో ఒక చిన్న పాత్రలో ప్రభాస్ అలా మెరిచాడు. అలా కనపడి ఇలా మాయమవుతారు. విశ్వామిత్ర ప్రొడక్షన్స్ కోసం టెస్ట్ షూట్ జరిగితే అందులో ముని గెటప్లో కనిపిస్తారు. చాలామంది ప్రభాస్ కనిపెట్టలేరు. తాజాగా ఈ విషయం బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక పాన్ ఇండియా స్టార్ సినిమాలో మరో పాన్ ఇండియా స్టార్ అతిథి పాత్రలో కనిపించడమంటే సాధారణ విషయం కాదని, అది డార్లింగ్ మంచి మనసుకు నిదర్శనమని నెటిజన్లు కొనియాడుతున్నారు. రాజమౌళి దర్శకుడు కాబట్టి ఒప్పుకున్నాడని కొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయం బయటకు రావడం విశేషం. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.